మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ది సర్కిల్ అట్ -6, -3. ఒక సర్కిల్ ఇచ్చేసాడు, ఆ సర్కిల్ కి టాంజెంట్ లైన్ కనుక్కోమంటున్నాడు. సో దిస్ ఈస్ టాంజెంట్. వెన్ ద లైన్ టచెస్ ది సర్కిల్, దట్ ఈస్ కాల్డ్ టాంజెంట్ అంటాం. ఈ లైన్ ని కనుక్కోవాలి. అందుకోసం ఒక పాయింట్ కూడా ఇచ్చాడు, ఏదైనా ఒక పాయింట్ P ఆఫ్ -6, -9. ఇది సర్కిల్ అన్నమాట. S is equal to 0. మరి ఫార్ములా ఏమంటే S1 is equal to 0. S1 is equal to 0. The equation of tangent at P to the circle is S1 is equal to 0. ఓకేనా? సరే. సో ఎప్పుడైనా ద ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ అట్ P టు ది సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ అంటే ఏదైనా ఒక లైన్ అనేది సర్కిల్ సెంటర్ గుండా వెళ్ళదన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్ ఫార్ములా. ఓకే, దీనికి కూడా S1 is equal to 0 అనే అనమాట. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైనా పోలార్ లైన్ ని కనుక్కోమన్నాడు, దానికి కూడా ఇదే ఫార్ములా. ద ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. పోలార్ అంటే ఏదైనా ఒక లైన్ అనమాట. ఓకే, సో కాబట్టి దానికి కూడా సేమ్ ఫార్ములానే S1 is equal to 0. మరి S1 అంటే ఏంటంటే x1 plus y1 plus g into x plus x1 plus f into y plus y1 plus c is equal to 0. ఓకే, సరే. మరి జిఎఫ్సీలు కావాలి, అందుకోసం మన సర్కిల్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తాం. అప్పుడు జిఎఫ్సీలు వస్తే ఆల్రెడీ పాయింట్ ఉంది x1 y1 అనుకుంటాం. ఓకే, అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే x y కాన్స్టెంట్ ఒక లైన్ ఈక్వేషన్ వస్తుంది. దట్ ఈస్ ద టాంజెంట్ లైన్. సో ఫస్ట్ గివెన్ సర్కిల్ని రాస్తున్నాం. గివెన్ సర్కిల్ ఈస్ x² plus y² plus 4x plus 6y minus 39 is equal to 0. దీన్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తున్నాను. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ ఏంటి, x² plus y² plus 2gx plus 2fy plus c is equal to 0. దాంతో కంపేర్ చేస్తే అప్పుడు ఇక్కడ మన ఫార్ములాలో జనరల్ ఫామ్లో ఎక్స్ కోఎఫిషియంట్ని, మన గివెన్ సర్కిల్లో ఎక్స్ కోఎఫిషియంట్ని రెండింటిని ఈక్వేట్ చేద్దాం. 2g is equal to 4, 2g is equal to 4, g is equal to 2 ones 2 2 టైమ్స్. అదేవిధంగా 2fy కోఎఫిషియంట్ 6, అక్కడ ఎంత అంటే 2f అన్నమాట. సో f is equal to 2 ones 2 3 టైమ్స్. అలానే కాన్స్టెంట్ c is equal to -39. ఓకే, ఇప్పుడు గివెన్ పాయింట్ రాద్దాం. సో ఆల్సో గివెన్ పాయింట్ P of x1, y1 is equal to -6, -9. ఓకే, ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కుంటాం. దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ P ఈస్ ఏంటి, S1 is equal to 0. S1 notation x1 plus y1 plus g into x plus x1 plus f into y plus y1 plus c is equal to 0. మన దగ్గర అన్నీ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేయండి. జిఎఫ్సీలు x1 y1. x ఇంటూ x1 అంటే -6, ఇది ఇక్కడే, ప్లస్ y ఇంటూ y1 అంటే -9 ప్లస్ g, ఇక్కడ g అంటే ఎంత 2, ప్లస్ 2 ఇంటూ x ప్లస్ x1 అంటే -9, ప్లస్ మైనస్ అయిపోతుంది. x1 అంటే అక్కడ 6 కదా, ప్లస్ -6 ప్లస్ f అంటే 3, y ప్లస్ y1 అంటే ఎంత -9, ప్లస్ మైనస్ అవుతుంది. ప్లస్ సి అంటే కాన్స్టెంట్ -39, ప్లస్ మైనస్ అవుతుంది.
ఇంకొకసారి చెప్తాను చూడండి. x ఇంటూ x1 అంటే -6 ప్లస్ y ఇంటూ y1 అంటే -9 ప్లస్ g అంటే 2 ఇంటూ x ప్లస్ x1 అంటే x1 అంటే -6, x ఆల్రెడీ ఉంది, ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ f అంటే ఎంత 3 అనమాట. నెక్స్ట్ y ప్లస్ y1 కాబట్టి y అలానే రాశాను, y1 అంటే -9 ప్లస్ మైనస్ మైనస్. ఓకే, నెక్స్ట్ ప్లస్ సిలో మైనస్ మళ్ళీ కాబట్టి ప్లస్ మైనస్ మైనస్. సో -6x ప్లస్ మైనస్ -9y అలానే 2తో మల్టిప్లై చేయండి, ప్లస్ 2x -2 ఇంటూ 6 12 అవుతుంది. అదేవిధంగా 3తో మల్టిప్లై చేయండి, 3y -9 ఇంటూ 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 27 -39 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. -6x ప్లస్ 2x తీసేస్తే -4x, y టర్మ్స్ -9y ప్లస్ 3y -6y కాన్స్టెంట్స్. ఈ రెండింటిని యాడ్ చేసేద్దాం ఫస్ట్. సో -12 ఒక 27, సో మొత్తం యాడ్ చేస్తే ఎంత -39 మళ్ళీ ఇక్కడ -39, సో ఎంత -78. ఓకే, సో -78 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేయండి, మీరు 2తో కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సో మైనస్తో అట్లనే 2తో 2 2s 2 3 టైమ్స్ మళ్ళీ మైనస్ ప్లస్ అవుతుంది. సో 2 3s 6 2 9 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి -12 -27 -39 -78 మైనస్తో మల్టిప్లై చేశాను, 2తో క్యాన్సిల్ చేశాను, మైనస్ ప్లస్ అవుతుంది 2 1s 2 2 టైమ్స్, మైనస్ ప్లస్ అవుతుంది 2 3 టైమ్స్, మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 2 3 టైమ్స్ 2 9 టైమ్స్ 18. ఓకే, ఇలా చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం చూడండి. ఇఫ్ 4, k and 2, 3 are conjugate points with respect to circle, then find k. సో 2 పాయింట్స్ ఇచ్చేసాడు, ఆల్రెడీ ఆ 2 కాంజుగేట్ అనేసాడు, అయితే k వాల్యూని కనుక్కోమంటున్నాడు. సో 2 పాయింట్స్ కాంజుగేట్ అంటే S12 ఈజ్ ఈక్వల్ టు 0. మరి S12 నొటేషన్ x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి x1 x2 y1 y2 అంటే x1 y1 x2 y2 అనుకుంటాం పాయింట్స్ని. gfcలు వస్తాయి మనకి. జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే అక్కడ g వాల్యూ 0, f వాల్యూ 0, c -17 వస్తుంది. ఓకే, అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన k వాల్యూ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ని రాస్తున్నాను. లెట్ ద గివెన్ పాయింట్స్ are a of x1, y1 is equal to 4, a. b of x2, y2. b of x2, y2 is equal to 2, 3. ఓకే, ఇప్పుడు ఇంకా మన గివెన్ సర్కిల్ని రాస్తాం. సో గివెన్ సర్కిల్ ఈస్ x square plus y square minus 17 that is equal to 0. ఇప్పుడు దీన్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేద్దాం. కంపేరింగ్ the above equation with ఏంటి, దేంతో కంపేర్ చేయాలి? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 we get. మరి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 2g ఇక్కడ లేదు, ఎక్స్ కోఎఫిషియంట్ 0 అవుతుంది. సో 2g ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ నుంచి g ఈజ్ ఈక్వల్ టు 0, ఎందుకంటే 2 మల్టిప్లైర్లు ఉంది, రైట్ సైడ్ పోతే డివైడ్ అవుతుంది, 0/2 0. మళ్ళీ ఇక్కడ
2f y కోఎఫిషియంట్ ఇక్కడ ఏం లేదు 0, సో కాబట్టి f ఈజ్ ఈక్వల్ 0/2 అంటే 0 అనమాట. ఇక c అంటే -17 కాన్స్టెంట్, దట్ ఈజ్ ఈక్వల్ టు -17. మరి ఇప్పుడు ఇంకా 2 పాయింట్స్ కాంజుగేట్ అనేసాడు, ఆ పాయింట్ని రాస్తాం. సిన్స్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కాంజుగేట్, since the given points are conjugate, then condition S12 is equal to 0. S12 అంటే నోటేషన్ మనకు తెలుసు ఏంటి, x1 into x2 plus y1 into y2 plus g into x1 plus x2 plus f into y1 plus y2 plus c is equal to 0. ఓకే, అయితే ఇక్కడ మన దగ్గర x1 x2 సబ్స్టిట్యూట్ చేసేస్తాం. 4 into 2, x1ని x2ని మల్టిప్లై చేయండి. సో 4 into 2 ప్లస్ y1 into y2 అంటే k into 3 ప్లస్ g అవసరం లేదు 0 into x1 plus x2. మీరు ఇది ఎంత ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఇది 0 అయిపోతుంది. ప్లస్ f అంటే 0 అని మళ్ళీ y1 plus y2 అంటే k plus 3 ప్లస్ c ఉంది, సో ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది 17, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 4 into 2 8 ప్లస్ 3k అవుతుంది. ఇక్కడ మొత్తం 0 into ఎనీథింగ్ 0, ఇంకా -17 ఉంటుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఫైనల్గా ఇంకా 3k మైనస్ 17లో 8 తీసేసేయండి, 9 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో 3k ఈజ్ ఈక్వల్ టు 9. ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు 3 ones 3 times. సో k ఈజ్ ఈక్వల్ టు 3 ఇఫ్ ద 2 పాయింట్స్ ఆర్ కాంజుగేట్. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.